20 రోజుల నుంచి నడుస్తున్న నాటకం పతాకానికి వెళ్తుంది. ఏదైతే జంతర్ మంతర్ దగ్గర ఒక్కరోజు పర్మిషన్ తీసుకొని 20 రోజుల నుంచి రోజు కూర్చుంటూ దేశ వ్యతిరేకులు, జాతీయవాద వ్యతిరేకులు, హిందుత్వ వ్యతిరేకులు, కమ్యూనిస్టు భావజాలికులు, కాంగ్రెస్ భావజాలికులు ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఉపన్యాసాలు ఇప్పిస్తూ లక్షలాది మంది వస్తారు, కోట్లాది మంది మాకు సబ్స్క్రైబర్లు అయిపోయారు, కాంగ్రెస్కి బీజేపీని కూడా దాటేసి వచ్చాము మేము అని గొప్పగా ప్రచారం చేసుకుని ఇక్కడికి అడుగు పెట్టగానే అరెస్ట్ చేస్తారని ముందు అనుకున్నటువంటి అజయ్ దుప్కేకి ఎవరు అరెస్ట్ చేయకపోవడం, ఆ పైన నిరాదీక్ష చేస్తామంటే ఓకే అని చెప్పడం, పర్మిషన్ ఇవ్వమంటే ఇచ్చేయడం, ఆ తర్వాత ఎంత చెప్పినా వర్కౌట్ కావట్లేదు. ఉపన్యాసాలతో జనం స్పందించటం లేదు, జనం ఎగబట్టం లేదు. రోజు తినడానికి వచ్చేవాళ్ళు తప్ప కూర్చోవడానికి వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. వీళ్ళు 100 మంది ఉంటే వాళ్ళు 500 మంది ఉంటున్నారు. చివరికి ఆ జునైద్ ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తెస్తున్నాడో తెలియదు, ఎక్కడి నుంచి తెస్తున్నాడో తెలియదు, కానీ 3 పూట్ల భోజనాలు 4 పూట్ల బిర్యానీలు పెడుతున్నటువంటి సందర్భంలో అది తినడానికి వస్తున్నారు, ఆ పైన వెళ్ళిపోతున్నారు. వర్షం వచ్చినప్పుడు మనుషులు కనబట్టలేదు. చివరికి నాటకాలు ఆడడం బిగించేశాడు అభిజిత్ దుప్కే. పోలీసులతో అపరిచితుడు టైపులో కాళ్ళకి దండం పెట్టినట్టు ఒకవైపు నన్ను కొట్టబోయారని మరొక వైపు నాటకాలు ఆడాడు. ఇవన్నీ చేసుకొచ్చాడు. అయినా ప్రజలు రెచ్చిపోలేదు. 20వ తారీఖుకి పార్లమెంటుని దిగ్బంధిస్తామని ఓ డెడ్ లైన్ ప్రకటించాడు. ఆయన సమస్య పరిష్కారము కాదు, అదే సందర్భంలో పార్లమెంటు స్తంభించడము ఆయన వల్ల కాదు. వీటితో పాటు ఇంకో కొంతమంది వస్తే రావచ్చు, అరెస్ట్ చేస్తారు. దాంతో అదిగదు చూసారా ఇంకేముంది ప్రజాస్వామ్యం అంటారు. రేపు పొద్దున్న రాబోయేటటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆడుతున్నటువంటి ఈ ఆట అయితే ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.